దేవునికి స్తోత్రం. మన రక్షకుడు, పోషకుడు, సంరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయు వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వాక్యం. దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించెను. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఆత్మ సంబంధివి. శరీర సంబంధివి అయితే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేవు. ఆత్మ చేత శరీర క్రియలను చంపబడతాయి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి నీవు కనుక మనస్సాక్షిని సరిచేసుకుంటే, ఆయన అంటున్నాడు ఈ రోజున కొరత లేకుండా నీకు ఆత్మను అనుగ్రహిస్తాడు. ఆత్మానుసారంగా ఉన్నవాళ్ళు జ్ఞాన వివేకములకు ఆధారమయ్యి దయగల ఆత్మను అనుగ్రహిస్తాడు. పైనుంచి ఆత్మను కుమ్మరింపచేసి విజ్ఞానం కలగజేసే ఆత్మను అనుగ్రహిస్తాడు. విజ్ఞాపన చేయు ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. కానీ కొంతమందిలో ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనత ఉంది. కాబట్టే ఆత్మయే జీవింపజేసేది అని నువ్వు తెలుసుకుంటే ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు అంటే పాడటం కానీ, వాక్యాలు చదవటం కానీ, ప్రార్థన చేయటం కానీ ఒక యుద్ధము వలె మీకు విజయాన్ని ఇస్తాడంట. కొంతమందికి ఆత్మను అనుగ్రహించి యుద్ధము చేసి యుద్ధములో విజయాన్ని అనుగ్రహించాడు. ఈరోజు సొలొమోనును చూడండి, ఎవరికి లేని జ్ఞానాన్ని అనుగ్రహించాడు, ఎవరికి లేని ఆత్మను ఆయన దగ్గర పెట్టాడు. అలాగే మన సమూయేలుని చూసుకుంటే చిన్ననాటి నుంచే గొప్ప పరిశుద్ధాత్మను ఆయనతో పెట్టి ఆయనను దేవుని బిడ్డగా వాడుకున్నాడు. దావీదును చూడండి, దావీదు ఆత్మానుసారుడై యెహోవా జీవము తోడు, ఆయన ఆత్మ నాకు తోడుగా ఉంది, ఈ ఫిలిష్తీయుడు ఎంత అని ఆత్మ అనుగ్రహించబడ్డది కాబట్టే, యెహోవా చేత పంపబడ్డది కాబట్టే ఆయన విజయాన్ని సాధించాడు. ఈరోజు నీకు కూడా మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసే ఆత్మని నీకు ఇచ్చి ఆయన ఆశీర్వాదాలు పొందుకునే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము నీకు నీ కుటుంబానికి ఇచ్చి విజయం ఇచ్చును గాక. ఆమేన్.